తగిన శిక్ష. ఒకసారి నావికులతో కలిసి ఓ కోతి సముద్ర పయనానికి బయలుదేరింది. మార్గమధ్యంలో తుఫాను వచ్చి పడవ మునిగిపోయింది. అందరూ నీళ్ళలో పడ్డారు. అందరూ ఈదుకుంటూ వెళ్ళిపోతున్నారు. కానీ పాపం కోతికి ఈత రాదు. నన్ను కాపాడండి అంటూ కోతి అరిచింది. అప్పుడు ఒక తిమింగలం అక్కడికి వచ్చింది. దయగల తిమింగలం కోతిని తన వీపుపైకి ఎక్కించుకుంది. అందరూ ఈదుకుంటూ వెళ్తున్నారు. నీకు ఈత రాదా అని అడిగింది తిమింగలం. నాకెందుకు రాదు, బాగా వచ్చు అని కోతి అబద్ధం చెప్పింది. నేను కోతుల రాజుని, మాకు సేవకుల చేత పని చేయించడం అలవాటు అని చెప్పింది కోతి. ఆ మాటలు విన్న తిమింగలానికి కోపం వచ్చింది. ప్రాణాపాయంలో కూడా ఉన్నప్పుడు నీకు రాజభోగాలు కావాలా అంటూ కోతిని నీళ్ళలో పడేసింది. నన్ను క్షమించు, నాకు నిజంగా ఈత రాదు, ఇంకెప్పుడు అబద్ధాలు చెప్పను అని కోతి వేడుకుంది. కోతి మాటలు విని తిమింగలం మనసు కరిగి దాన్ని కాపాడింది. ఈ కథలోని నీతి, ప్రాణాపాయంలో ఉన్నప్పుడు అవసరానికి మించి గొప్పలు చెప్పుకోకూడదు. మరిన్ని కథల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.